రాష్ట్రంలో రబీ ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ ముగిసింది. యాసంగి సీజన్లో 8,99,546 మంది రైతులకు 10,547 కోట్ల చెల్లింపులు చేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది. గ్రామాల్లో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం సేకరించిన తర్వాత 3 రోజుల్లోనే రైతు ఖాతాల్లో నగదు జమ చేసినట్లు పౌర సరఫరాల శాఖ స్పష్టం చేసింది. తెలంగాణలో యాసంగి మార్కెటింగ్ సీజన్లో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ ముగిసింది. రాష్ట్రంలో 1,532 మంది రైస్ మిల్లర్లు ధాన్యం ఇవ్వకుండా ఎగవేసిన జాబితాలో ఉన్నారు. వీరిలో ఇప్పటి వరకు 116 మందిపై సివిల్ సప్లైస్ విభాగం రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రయోగించింది. 2023 డిసెంబర్ నుంచి 2024 మే చివరి వరకు 28,000 మెట్రిక్ టన్నుల దాకా కస్టమ్ మిల్లింగ్ రైస్ తిరిగి స్వాధీనం చేసుకున్నట్లు పౌర సరఫరాల శాఖ పేర్కొంది. అయితే 2023-24 సంవత్సరం రబీలో వడ్లు కొనుగోలు వేగంగా పూర్తి చేసిన ప్రభుత్వం అంతే వేగంతో రైతుల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ చేసినట్లు పౌర సరఫరాల శాఖ వెల్లడించింది. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం అమ్మిన రైతులకు కేవలం 3 రోజుల్లోనే చెల్లింపులు పూర్తి చేసినట్లు స్పష్టం చేసింది. మొత్తం 8,99,546 మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో 10,547 కోట్ల రూపాయలు జమ చేసినట్లు ప్రభుత్వం ఓ ప్రకటనలో పేర్కొంది. గత ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ పూర్తయినప్పటికీ రైతులకు సకాలంలో డబ్బులు చెల్లించడంలో విఫలమైందని ప్రభుత్వం ప్రస్తావించింది. ఈసారి రైతులు డబ్బుల కోసం ఎదురుచూసే పరిస్థితి ఉండొద్దని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో పౌర సరఫరాల శాఖ ధాన్యం అమ్మిన రైతులందరికీ 3 రోజుల్లోనే డబ్బులు చెల్లించి కొత్త రికార్డు నెలకొల్పిందని ప్రకటించింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను కూడా ముందుగా ప్రారంభించింది. ఏప్రిల్లో కాకుండా ఈసారి 2 వారాల ముందుగా అంటే మార్చి 25 నుంచే కొనుగోళ్లు ప్రారంభించింది. రబీ సీజన్ ధాన్యం కొనుగోలుకు రాష్ట్ర వ్యాప్తంగా 7,178 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. కాగా గత ఏడాది ఇదే సీజన్లో కేవలం 6,889 సెంటర్లు నెలకొల్పింది బీఆర్ఎస్ ప్రభుత్వం. జూన్ 30 వరకు రబీ ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ ముగిసినట్లు ప్రకటించింది. రాష్ట్రమంతటా 48 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఈ ఏడాది 75.40 లక్షల మెట్రిక్ టన్నుల వడ్ల కొనుగోళ్లు జరుగుతాయని పౌర సరఫరాల శాఖ మొదట్లో అంచనా వేసింది. కానీ మార్కెట్లో మద్దతు ధర కంటే ఎక్కువ రేటు రావడం, ప్రైవేటు వ్యాపారులు పోటీపడి మరీ మంచి ధరలకు కొనుగోలు చేయడంతో కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ధాన్యం అంచనాకు తగ్గట్టు తెలిపింది ప్రభుత్వం. ఈదురుగాలులు, అకాల వర్షాలకు కూడా రైతులు నష్టపోకుండా ఈసారి కొనుగోలు కేంద్రాల్లో పౌర సరఫరాల శాఖ పక్కాగా ఏర్పాట్లు చేసి సీఎం ఆదేశాలతో కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యం కొనుగోలు చేసినట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. గతంలో ధాన్యం కస్టమ్ మిల్లింగ్ చేసి బియ్యం తిరిగి ఇవ్వకుండా బకాయి పడ్డ రైస్ మిల్లర్లకు ఈసారి ధాన్యం కేటాయించలేదు. గతంలో సీఎంఆర్ ఇవ్వకుండా పలువురు రైస్ మిల్లర్లు తమ చేతివాటం ప్రదర్శించారు. ఈ నేపథ్యంలో 100% సీఎంఆర్ అప్పగించిన మిల్లర్లకు మాత్రమే ధాన్యం కేటాయించినట్లు పౌర సరఫరాల శాఖ పేర్కొంది.